వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మొత్తం 14 సూత్రముల్లోంచి అక్షరములు వచ్చాయి. మొత్తం అయున్నరులు కేంగయోచ్చు వివరించుకున్నాం మనం. ఇది ప్రథమ స్పందన అంటే డమరుకు మొదట మోగించినప్పుడు స్పందన అంటే సరిగ్గా శ్రీచక్రంలో బిందువు స్పందన తెలియజేస్తుంది. అక్కడి నుంచి మొదలవుతాయి త్రికోణ చక్రములు, చిట్ట చివరికి చతురస్రంతో పూర్తయిపోతుంది. డమరుకం ప్రథమ స్పందన, దాని నుంచి వచ్చిన 14 అక్షరాలు, దాని నుంచి వచ్చిన 50 అక్షరములు మీరు జాగ్రత్తగా గమనించుకుని వెళుతూ ఉంటే సరిగ్గా శ్రీచక్రంలో మనకి 43 త్రికోణాలు వస్తాయి. బిందువు తర్వాత త్రికోణం, దాని తర్వాత ఒక త్రికోణం, తర్వాత 8 త్రికోణాలు, దాని తర్వాత 10 త్రికోణాలు అంటే 20 అయిపోయాయి. దాని తర్వాత 14 త్రికోణాలు, 43 త్రికోణాలు. ఈ 43 త్రికోణాలు మనం చూస్తే 14 సూత్రాల్లో అక్షరములు 43 వస్తాయి. ఎలాంటి సంకేతం చూడండి ఇక్కడ. ఈ 43 అక్షరములు మరికొన్ని కించిత్ భేదముల చేత మరొక ఆవృతం జరిగి 50 అవుతాయి ప్రధానంగా. మొత్తం డమరుకనాదానికి, శ్రీచక్రానికి, అక్షరాలకి, మన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలకి, 7వ భూమికి ఎంత అనుబంధం ఉందో చూడండి. ఇక్కడ తీగలాగితే డొంక కదిలినట్టు భారతీయ సంస్కృతిలో ఏ ఒక్క గట్టి భాగాన్ని గట్టిగా కదిలిన యోగం, మంత్రం, తంత్రం, తత్వం, వైద్యం, ధర్మం, యజ్ఞం, యాగం అన్నీ కలిసి వస్తాయి. అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. ఇక్కడ హిందూ మతం యొక్క గొప్పతనం అంతా కనబడుతుంది. అంత విశిష్టత గోచరిస్తున్నది. ఇక్కడి వరకు మనం షడాధార విద్య, ముఖ్య ప్రాణ విద్య అయితే విమర్శ రూపిణీ విద్య చెప్పబడుతోంది ఇక్కడి నుంచి. ఇది కూడా చాలా విశేషమైన అంశం. ఇది పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన 3 నామములు ఉన్నాయి ఈ పాదంలో, శ్లోక పాదంలో. ఈ మూడింటికున్న విశేషం చూడాలి. పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన. అమ్మవారిది పవిత్రమైన కీర్తి అని పేరు పెట్టారు ఇక్కడ. అంటే మంచి పేరుందండి అమ్మవారికి అని. మంచి పేరు కాదు, పవిత్రమైన పేరు అమ్మవారిది. అంటే పేరు అంటే నామమనే కాదు, వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళకు వచ్చినటువంటి గొప్పతనం, అంతే కదా. పేరు అంటే అదే, అదే కీర్తి అంటే అది. అందుకు అమ్మ చేసిన పనులు, అమ్మ మహిమ, అమ్మ యొక్క గొప్పతనములన్నీ కలిపితే కీర్తి. అవేమిటి? పుణ్యం, అత్యంత పవిత్రమైనవి. అవన్నీ కూడా పవిత్రమైన చరిత్ర, పవిత్రమైన నామము, పవిత్రమైన రూపం. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ గురించి ఏది చెప్పినా పవిత్రమైనవే. అందుకు ఆ పవిత్రమైన కీర్తి కలిగింది కనుక పుణ్యకీర్తి అని పేరు ఇక్కడ. ఇంకొక అర్థం దీనికి ఏంటంటే తనను సేవించే భక్తులకి పవిత్రమైన కీర్తినిస్తుంది ఆ తల్లి. అంటే ఆ భక్తులు కూడా అంత స్థితిని వెళ్ళగలరు. పుణ్యకీర్తి, పవిత్ర కీర్తినిస్తుంది అని. దీనికి ఆదిభట్ల నారాయణదాసు గారు చక్కటి తెలుగు చేశారు. మంచి పేర్గొని మంచుమల దొరపిల్ల అన్నారు ఇక్కడ. మంచుమల దొరపిల్ల మంచి పేరుగొనే, మంచి పేరు పొందినది, ఇది పుణ్యకీర్తి. అంతేకాదు తన డింగరికి పొగడ్తనలర్చు వేల్పు అన్నారు. తన డింగరికి, అమ్మవారిని కొలుచుకునేటువంటి పుణ్యుడు ఎవడైతే ఉంటాడో వాడు పుణ్యుడు. వాడికి పొగడ్తనలర్చు వేల్పు, వాడిని అందరూ పొగిడేటట్టు చేస్తుందట. అమ్మవారిని కొలుచుకునే వారిని అందరూ పొగుడుతారు, అది వివరిస్తున్నారు. అయితే అమ్మవారిని కొలుచుకుంటే అందరూ పొగుడుతారు, కానీ కొలవాలంటే అంత తేలిక కాదండి. సృష్టిలో ఎంతమంది లేరు అందరూ అమ్మవారి గురించి అంత ప్రేమగా కొలుచుకోగలరా? తెలిసిపోతుంది మనకి అమ్మవారి గురించి ఎంతమందికి ఎంత భక్తి అనేది. అమ్మవారిపై ప్రీతి కలగాలంటేనే అనేక జన్మల పుణ్యం ఉండాలి. 1,000,000 జన్మార్జిత పుణ్యై భవేర్భక్తి ప్రజాయితే అని భారతంలో కృష్ణుడి వాక్యం. అనేక కోట్ల జన్మలు ఉంటేనే ఆ పరమేశ్వరుడిపై భక్తి ఏర్పడుతుంది అన్నారు. ఎన్ని జన్మలు? కోట్లు. ఎన్ని జన్మలు ఎత్తేమో ఇప్పటికి తెలియదు. అన్ని జన్మల్లో ఏదో పొరపాటునో తెలుసో తెలియక పుణ్యాలు చేసి ఉంటాం కదా, ఏది పొరపాటున. అలా చేసిన పుణ్యములన్నీ మూట కడితే ఈ జన్మలో వస్తుంది కాస్త భక్తి. అది పెంపొందించుకుని ఈ జన్మలోనే ముక్తి పొందొచ్చు, లేదా అది కాసింతేనే ఉంటే తర్వాత జన్మకైనా పనికొస్తుంది. అది మొత్తానికి అనేక జన్మల పుణ్యం ఉంటే కానీ అమ్మ దొరకదు. దొరకడం అంటే అసలు అమ్మ విజ్ఞానము దొరకదు, అమ్మ యొక్క గతి దొరకదు మనకి. ఆ పాదములు లభించవు, పద్ధతి లభించదు. అందుకే పుణ్యలభ్య ఈ మాట చెప్తున్నారు. అందుకే ఎవరికి చివరి జన్మో వారికే శ్రీ విద్యయ్య అని చెప్పారు ఇక్కడ. చివరి జన్మ ఉన్న వాళ్ళకే శ్రీ విద్య లభిస్తుంది. దీని అర్థం ఏంటి? ఆ శ్రీ విద్య లభించాక దాన్ని చక్కగా చేసుకోవాలి. ఇది ఇక్కడ అర్థం. బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఐఐటీలో సీట్ వస్తుంది అంటే అర్థం ఏంటి? ఐఐటీ వచ్చేసిందని పాస్ అయిపోయిన అర్థమా? ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మళ్ళీ ఆ వచ్చిన శ్రీ విద్యను వ్యాపారాత్మకంగా చేసుకుని వెళ్తే అది వేరే విషయం.
వాడికి మళ్ళీ ఈ జన్మ కాదు కదా, మరికొన్ని జన్మలు పడుతుంది. దానిని భక్తితో ప్రేమతో అమ్మ అనుగ్రహం కోసం చేసుకోగలిగితే అదే చివరి జన్మ. అది తెలుసుకోవాల్సింది. చరమ జన్మ అయిన వాళ్ళకే శ్రీ విద్య. అందుకే పుణ్యలభ్య అని చెప్పడంలో విశేషం ఇది. పశ్యంతి పుణ్యపుంజా ఏ వైదాంతా తపస్విన రాగిణో నైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం అని శాస్త్రం చెప్పినటువంటి గొప్ప మాట. అనేక పుణ్యపుంజములు ఉన్నటువంటి వారు మాత్రమే ఆ తల్లిని తెలుసుకోగలరు, తల్లిని ఆరాధించగలరు, చిట్ట చివరికి ఆ తల్లిని పొందగలరు, ముక్తిని పొందగలరు. రాగిణోనైవ పశ్యంతి. అంతేగాని రాగద్వేషాది వికారములతో ఉన్నవారు అమ్మవారిని గ్రహించలేరు అది చెప్పారు. అందుకే శంకర భగవత్పాల్ వారు అమ్మవారిని ఆరాధిస్తూ అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అంటారు. ఓ తల్లి, హరిహర బ్రహ్మాదుల చేత పూజింపబడేతున్న నిన్ను నమస్కరించాలన్నా స్తుతించాలన్నా పుణ్యాలు లేనివాడు ఏం చేయగలడు తల్లి అన్నారు. అందుకు ఇది తెలుసుకోవాల్సింది. మంచివారలకే సమకూరు మలప్ప అని పేరు పెట్టారు ఇక్కడ ఆదిభట్నారాయణ దాసవారు. మంచివారలకే సమకూరు మలప్ప, మంచివారికే దొరుకుతుందండి అమ్మవారు. ఇప్పుడు మనకు దీనిలో మరొక సందేశం ఉన్నది. అదేమిటి? అమ్మవారు దొరకాలంటే మంచివారు అవ్వాలి, అది తెలుసుకోవాలి. అందుకు మంచివారుగా ఉండే ప్రయత్నం చేయాలిట. ఈ పుణ్యములు చేయడం మొదలుపెట్టాలి. అమ్మ దొరకాలి. పుణ్యాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, గజ్జన్మలు ఉన్నాయో లేవో. అమ్మ దొరకాలని బుద్ధి పుట్టింది కదా, ఏదో పుణ్యం ఉండడం వల్ల ఇది పుట్టింది. ఇప్పుడు ఒక పని చేయి, పవిత్రమైన పనులు చెయ్యి, అంతే. పవిత్రమైన పనులు చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అందుకే పుణ్యలభ్య. పవిత్రమైన పని ఏమిటి? పుణ్యశ్రవణ కీర్తన. తర్వాత మాట చూపిస్తున్నారు, ఇది ఒక రమ్యమైన మాట. పుణ్యశ్రవణ కీర్తన. కీర్తనము అంటే పొగడుట, కీర్తి అంటే పొగడదగిన గుణము. ఇది ఇక్కడ కీర్తికి కీర్తనకి ఇది అర్థం. కనుకనే కీర్తన అనగా పొగడ్త, శ్రవణము కీర్తనము. ఎవరి గురించి విన్నా, ఎవరిని పొగిడినా మనకు పుణ్యం వస్తుందో వారిని పుణ్యశ్రవణ కీర్తన అంటారు. ఇది తెలిసింది కదా. ఎవరి గురించి వింటే పుణ్యలమవుతామో, ఎవరి గురించి పొగిడితే పుణ్యలమవుతామో వారిని పుణ్యశ్రవణ కీర్తన అనాలి. మనం లోకంలో చాలామందిని పొగుడుతూ ఉంటాం. ఎవరిని పొగుడుతాం? ఎవరు అవసరం పడితే మనం పొగుడుతాం. ఇంతకు మించి పెద్ద ఏం లేదు. గొప్పవాళ్ళని అనొద్దు. గొప్పవాళ్ళని కూడా మనకు అవసరం లేకపోతే పొగడం. అందుకు ముందు పొగడాలి అంటే పొగడదగిన గుణాలు ఉండాలి, అది తెలుసుకోవాల్సింది. అలాంటివి ఉన్నాయి అమ్మవారి దగ్గర. అయితే లోకంలో మనం ఎవడో పాపులర్ ఫిగర్ని తెచ్చుకుని వాడిని పొగుడుతూ మనం ఒక పలుకుని వ్యర్థం చేసుకుంటాం. అదే పరమేశ్వరుని పొగిడేమనుకోండి, మనకున్న సమస్త దోషములు పోతాయట. అది కావాలి. కానీ ఎవరిని పొగిడితే మనం పుణ్యలమవుతున్నామో, ఎవరి గురించి వింటే పుణ్యలమవుతున్నామో వారి గురించి వినాలి, వారి గురించి కీర్తించాలి. ఆవిడ గురించి వింటేనే పుణ్యలమైపోతాం. సమస్త పాపములు క్షణంలో దగ్ధం చేస్తుంది ఆ తల్లి శ్రవణ మాత్రం చేతనే. తర్వాత విన్నదాన్ని ఆహా ఎంత గొప్పగా ఉన్నది అమ్మా అని మళ్ళీ అన్నామనుకోండి కీర్తన, దాంతో ఏదో బ్యాలెన్స్ ఉంటే అది కూడా పోతాయి. ఇక్కడ పుణ్యశ్రవణ కీర్తన అది వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు అమ్మవారి యొక్క మహిమ కానీ, నామము కానీ, రూపము కానీ, లీల కానీ శ్రవణం చేసిన, కీర్తన చేసిన పవిత్రులవుతారు గనక అమ్మవారికి పుణ్యశ్రవణ కీర్తన అని పేరు. ఈ పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన ఇది సాధనాపరమైన నామాలు. దీని మీద స్టడీ చేయాలండి. లలితా సహస్రం మీద స్టడీ చేస్తే ఎంత అద్భుతమైన విజ్ఞానం వస్తుందో. అనేక సూచనలు ఇచ్చుకున్నాం. శిష్ట పూజిత మొదలైనవన్నీ ఒక దగ్గర తెచ్చుకుంటే ఇక్కడ కూడా ఆ విధంగా పుణ్యలభ్య, భక్తిగమ్య, ధ్యానగమ్య ఇలాంటివన్నీ ఒక దగ్గర తెచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే సాధన ఏం చేయాలి అనేదంతా ఒక దగ్గరకు వచ్చేస్తుంది. కానీ సాధనా శాస్త్రం కూడా లలితా సహస్రనామమే. ఏం చేస్తే అమ్మ దొరుకుతారో ఉంటుంది, పరిశీలించండి. ఈ గమ్య, లభ్య ఈ నామములు ఒక దగ్గరికి తెచ్చుకుంటే సాధన అంతా ఒక దగ్గరికి వస్తుంది. భక్తి గమ్య వచ్చిందా, ఇప్పుడు శిష్ట పూజిత వచ్చింది. అలాగే ఆరాధ్య నామములు వచ్చినా కూడా దగ్గర తీసుకోవాలి. ధీర సమర్చిత, ఈ అర్చిత, పూజిత, తర్వాత ఆరాధ్య, గమ్య, వశ్య ఇలాంటివన్నీ, లభ్య ఇవన్నీ తెచ్చుకుంటే సాధనలు. అవి ఒక దగ్గర రాసి పెట్టుకుని వీటిలో నాకు ఎన్ని మార్కులు వేసుకోవచ్చు, మనకు మనం వేసుకోవడం కాదు, మనల్ని మనం పరిశీలించుకోవాలి. లేకపోతే ఇంకోటి వేయడానికి కూడా సరిపోడు. మనలో ఉన్నాయి వాడికి అసలు తెలియదు. మనలో ఉన్నది మనం ఒప్పుకొని మనమే మార్కులు వేసుకుంటే ఎంత దూరంలో ఉన్న అమ్మవారికి మనకే తెలిసిపోతుందండి. అందుకే ఇదంతా అద్భుతమైన శాస్త్రంగా దగ్గర పెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు మరొక మాట చెప్తున్నారు, పుణ్యకీర్తి పుణ్యలభ్య. ఆ పుణ్యలభ్య పట్టుకుంటే దానికి అటు ఇటు ఉన్నవి పుణ్యకీర్తి, పుణ్యశ్రమ కీర్తి అనేవి ఎంత చక్కగా పనికొచ్చాయి. ఇప్పుడు తర్వాత నామం పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక. 3 నామాలు వచ్చాయి. పులోమజార్చిత, బంధ మోచని, బంధరాలక అని చదవద్దండి, అలా కూడా చదివేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ప్రమాదాలు. అందుకే పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక
ఇప్పుడు 3 నామములు చూపిస్తున్నారు అక్కడ. పులోమజా అర్చిత, పులోమజ చేత పూజింపబడిన తల్లి అని. దీని దేవి భాగవతంలో మనకు ప్రమాణం కనబడుతుంది. ఇత్యుక్త్వాసా తదాతేనా శక్రపత్ని సుమానస జగ్రాహ మంత్రం విధివత్ గురోర్దేవ్యా సుసాదనం విద్యాం ప్రాప్య గురోర్దేవదేవి త్రిపుర సుందరీం శమ్యగారాధయామాస బలిపుష్పార్చనై శుభై. ఈ శ్లోకం ఈ నామానికి ప్రమాణం. కథ ఏమిటి అంటే, ఇంద్రుడు గారు ఉన్నారు కదా మహానుభావుడు, ఇవి వినగానే ఎవరు హాస్యాలు చేయకూడదు. ఇంద్రుడు చాలా గొప్ప విషయం, అదొక పదవి. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరు ఇంద్రుడు అవుతుంటారు. ఒకానొకప్పుడు ఇంద్రుడు తాను ఒక బ్రహ్మహత్యా పాతకానికి లోనయ్యాడు, వృత్రాసుర సంహారం చేసి. లోకరక్షణ కోసమే చేశాడు, మరి తప్పదు. అయినా సరే వస్తుంది, ఏం చేస్తాం. శరీరం రక్షించడం కోసం ఆపరేషన్ చేసినా ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, ఇన్ఫెక్షన్ పోవడాన్ని మరొకటి చేసుకోవాలి అంతే. ఇలా అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు మహానుభావులు రాజులైన వారు కూడా శత్రునాశనం చేసాక ప్రాయశ్చిత్తం చేసుకుంటారట. అయ్యా, ధర్మరక్షణ కోసమే కదా శత్రునాశనం చేశారు, ప్రాయశ్చిత్తం ఎందుకండి అంటే, రాముడంతటి వాడు కూడా ధర్మరక్షణకే రావణ సంహారం చేశాక ప్రాయశ్చిత్తార్థి అయి శివార్చన చేశాడా లేదా? శివలింగ ప్రతిష్ఠ చేశాడు. రాముడంతటి వాడు కూడా ధర్మరక్షణకే రావణ సంహారం చేశాక ప్రాయశ్చిత్తార్థి అయి శివార్చన చేశాడా లేదా? శివలింగ ప్రతిష్ఠ చేశాడు. రాముడికి పాపమా అంటే మనకు పాపం, రాముడికి పాపం అంటే పాపం మనకి. మరి ఎందుకు అలా చేశారంటే, లోకంలో ఒక రీతి చూపిస్తున్నాడు, పద్ధతి నాయన ఇది అనేది ఒక పద్ధతి చూపిస్తున్నాడు. ధర్మరక్షణ కోసం అది చేసినా, అందుకే ధర్మం కోసం చేసిన హింసకి ఇటువంటి ప్రాయశ్చిత్తంతో ఆ హింస పుణ్యమైపోతుంది. అది తెలుసుకోవాలి, అది దానికున్న ప్రత్యేకత. అలా కాకుండా అధర్మంగా హింసిస్తే దాని ప్రాయశ్చిత్తమే లేదు, అది వేరే విషయం. మొత్తానికి ఇక్కడ చెప్తున్న పద్ధతిది. అలా ఇక్కడ మహానుభావుడు ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేశాక ఆయనకు బ్రహ్మహత్యా పథకం వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడానికని ఆయన ఒక తపస్సుకు వెళ్ళాట. అయితే ఈ లోపల దేవతల ఋషులు ఏం చేశారంటే, ఆ పాపం పోవడానికి నీకోసం మేము కొన్ని పుణ్యకార్యాలు చేస్తామన్నారు. చూడండి, ఇక్కడ లోకక్షేమం కోసం పనికొచ్చేవాడు ఒకడు ఉంటే వాడి కోసం మిగిలిన వాళ్ళు కొన్ని మంచి పనులు చేయాలండి. ఇది లోకం యొక్క ధర్మం. అది అందుకు మేమందరం నీకోసం కొన్ని యాగాలు చేస్తాం. మేమెన్ని చేసినా నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకోవాలి అంతే. వాళ్ళందరూ చేస్తున్నా నిన్ను పడుకోకూడదు. ఇక్కడ ఆయన చేసింది ఆయనే చేయాలి. అందుకు నువ్వు ఎక్కడైనా సాధన చేసుకో అంటే, ఎక్కడ సాధన చేయని ఆలోచిస్తే బృహస్పతికి చోటు చూపించట. అదొక కమల నాళంలో వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఎవరికి కనబడకుండా అక్కడ కూర్చుని సాధన చేసుకుంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడో శచీదేవి కూడా తెలియదండి. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇంద్రుడు లేని పరిస్థితి ఏర్పడింది, అరాచకం ఏర్పడింది. ఆ సమయంలో ఇంద్రుడిగా ఎవరినైనా పెట్టాలి, ఈ పరిస్థితి వచ్చింది. 100 యజ్ఞాలు చేసిన వాడిని ఇంద్రుడిగా పెట్టాలి. అప్పట్లో 100 యజ్ఞాలు చేసిన మహానుభావుడు ఉన్నాడు, సూర్యవంశ చక్రవర్తి. సామాన్యుడు కాండి, చాలా మహానుభావుడు, గొప్పవాడు, నహుషుడు. ఆయన తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఇంద్ర పదవిలో. బాగానుంది. ఇదివరకంతా బుద్ధిగా ఉన్నాడు, పదవి వచ్చిందిగా పాడయ్యాడు. ఇది వచ్చింది బాధ. అది వస్తే బుద్ధులు మారుతూ ఉంటాయి, అదొకటి. దానితో పదవి వచ్చాక ఇంద్ర పదవి వస్తే సంతోషించాడా? ఇంద్రాణి కావాలన్నాడు. చూడండి ఎంత దుర్మార్గుడు అక్కడ. ఆవిడ మహాపతివ్రత ఆవిడ. ఇప్పుడు పట్టుపట్టు కూర్చున్నాడు, పదవినిచ్చారు కనుక ఇంద్రాన్ని కూడా నాకు కావాలన్నాడు. ఎంత దుర్మార్గ బుద్ధి, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు బృహస్పతిని ఆశ్రయించిందట. గురువుని ఆశ్రయించాలిగా ఈ తల్లి ఇంద్రాణి శచీదేవి. ఆవిడ పులోముడు అనేటువంటి ఒక మహర్షి యొక్క పుత్రిక, అందుకే ఆమె పేరు పులోమజ. పులోమజ అంటే శచీదేవి, పులోమజ అర్చిత అంటే శచీదేవ చేత పూజింపబడినది. దానికి సంబంధించిన కథ ఇది. అందుకు నామం కదిపితే కథ వస్తుందండి బయటికి. ఇక్కడ ఆ కథ అంతా తెలుసుకోవాలట, మనకు బుద్ధి వస్తుంది దానివల్ల. ఈ కథలో ఎన్ని తెలుసుకోవచ్చో చూడండి ఇక్కడ. అంటే త్రిపుర సుందరిని పూజించడమే తెలుసుకోవాలని కాదు, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి ఇక్కడ. మొత్తానికి గురువు దగ్గర మంత్రం చేసుకుంటే కానీ ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలియలేదు దీనికి. గురువు దగ్గర మంత్రం చేసుకుని సాధన చేస్తే అప్పుడు ఇంద్రుడు ఎక్కడున్నాడో కనబడింది. ఇంద్రుడిని వెళ్ళి అడిగితే, ఒక పని చేయి, నేను సలహా ఇస్తున్నా, ఋషులు నడిపేటువంటి పల్లకీలో నా దగ్గరికి వస్తే అప్పుడు చూద్దామని చెప్పు అన్నదట. ఏంటి ఇలా చెప్పామంటే, నాకు తెలిసిలే, ముందు ఆ పని చేయన్నట్ట. ఎందుకంటే పదవిలో ఉన్నవాడు ఎంత అహంకారంగా ఉంటాడు. సంపద పదవి ఏదొచ్చినా మహాత్ముని తూలనాడతారు, అది సహజం. వాడికి అంత మత్తెక్కిపోయింది కనుక వాడు పని చేస్తాడు, బ్రహ్మశులు చేసి శాపం తింటాడు. అప్పుడు ఎక్కడ పడాలి అక్కడ పడతాడు. ఇది ప్రణాళిక. ఆయన ఒకప్పుడు పదవిలో ఉన్నవాడుగా ఎక్స్పీరియన్స్, అందుకు చెప్పాడు ఎవడెక్కడ ఎలా ఉంటాడో. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఇంతప్పుడు చక్కగా ప్రణాళిక వేసింది. ప్రణాళిక వేసింది కానీ పారద్దండి. కొందరు అంటారు, ఇది నా ఐడియా అని. నీ ఐడియావే. ఇంతకంటే బాబు ఐడియాలు వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈ ఐడియా ఎందుకు సక్సెస్ అయింది? ఒక ఐడియా రావాలన్నా, అది విజయవంతం కావాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అంతేగాని మన సంకల్పాలు మన ప్రణాళికలు కావు. ఇది తెలుసుకోవాలి. ఇది తెలియక ఒకడు అంటాడు, నన్ను నేను నమ్ముకున్నానండి. ఇవన్నీ కొంచెం కొత్త సాహిత్యాలు చదివినప్పుడు వచ్చే జబ్బులండి.
నాకు భగవద్విశ్వాసం లేదండి, ఆత్మవిశ్వాసం ఉంది. ఆత్మయే ఆవిడ, అది తెలియద్దు. ఆ విశ్వాసం కూడా ఆవిడ ఇవ్వాల్సిందే, ఇది తెలుసుకోవాల్సింది. నేను కృషి చేస్తాను, నీకు కృషి చేస్తానన్న ఇంద్రియం కూడా ఆవిడ ఇచ్చింది, అక్కడ పని చేయొద్దు. ఇవన్నీ గ్రహించవలసింది. అందుకే ఈ తల్లి మాత్రం తల్లిని నమ్ముకుందండి. ఏ తల్లి? శచీదేవి అమ్మ. తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ ఆవిడ, సామాన్యురాల వెల్పుటమ్మ శచీదేవి. అందుకే సర్వదేవతలకి ప్రభు ఇంద్రుడైతే సర్వదేవకాంతలకి ప్రభు శచీదేవి. ఆవిడ ఈవిడిని ఆశ్రయించిందట. అందుకే ఎక్కడి నుంచి మంత్రం తీసుకుంది? విద్యాం ప్రాప్య గురోర్ దేవదేవీం త్రిపుర సుందరీం. గురువు ద్వారా త్రిపుర సుందరి విద్యను స్వీకరించి ఆ తల్లిని సమ్యగా ఆరాధయామాస, సమగ్రముగా ఆరాధన చేసింది ఆ తల్లిని. ఆ తల్లి ఆరాధన చేతనే తాను ప్రమాదం నుంచి బయటపడమే కాకుండా ఇంద్రుడు కూడా మళ్ళీ పవిత్రుడై తన స్థానమునందు కూర్చునేటట్టు చేసింది ఆ తల్లి. ఒకే ఉపాసనతో 3 ఫలితాలు వచ్చాయి చూడండి. దుర్మార్గుడి నహుషుడి కింద పడిపోవడం, శచీదేవి కాపాడబడ్డం, తిరిగి ఇంద్రుడు తన స్థానానికి వెళ్ళడం, ఇన్నీ కూడా ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల లభించిన ఫలము. అది శచీదేవి ఆరాధన వల్ల ఎంత అద్భుతమైన ఫలితం లభించింది కనుక పులోమజార్చిత, ఇది గొప్ప మాట చూపిస్తున్నారు. తర్వాత బంధమోచని అనే మాట వస్తున్నది, బంధముల నుంచి బయటపెట్టే తల్లి. ఇప్పుడు ఆ మొదట మనకి సంబంధం తెలిసిపోయింది కదా, తాను ఇప్పుడు ఉన్నటువంటి చిక్కు నుంచి బయటపడిపోయింది. అలాగే తన భర్త కూడా పాపశాప బంధంలో ఉన్నటువంటి వాడు, ఆయన బయటపడిపోయాడు కనుక బంధమోచని శక్తి. ఇక్కడ బంధమోచనంటే ఏకంగా డైరెక్ట్గా పరమార్థం చెప్పుకుంటే అజ్ఞాన బంధనం నుంచి విముక్తి కలిగించున్నది. మృత్యోర్ముక్షీయ మా అమృతాత్, నన్ను మృత్యుబంధము నుంచి విడిపించు, అమృతముతో బంధము తెంపకు. ఆమె ఎంత అందమైన మంత్రం అండి. మృత్యుబంధము నుంచి విడిపించు అంటే సరిపోతుందిగా, అమృతముతో బంధము తెంపకు ఎందుకు అనాలి? లేదా ఇంకా తెలివైన వాళ్ళైతే అమృతముతో బంధము కలిగించు అనాలి. కానీ అమృతముతో బంధము తెంపకు అన్నారు, అది పట్టుకోవాల్సిన గొప్ప విషయం. అమృతముతో బంధము తెంపకు అంటే మనకు అమృతముతో బంధం ఉంది, ఆ బంధం తెక్కకూడదు. మృత్యువుతో బంధం అఘోరించింది, అది తెగాలి. మృత్యువుతో బంధం అంటే అజ్ఞానము, అమృతంతో బంధం అంటే పరమాత్మతో అనుబంధం, అదే నిజమైన బంధం, అది ఉంది. మృత్యువుతో బంధం కల్పితం, అమృతంతో బంధం సహజం, ఇది తెలుసుకోవాలి. సహజమైన ఆ బంధం ఉండాలి, అసహజమైన బంధం అనిపించుకునేది పోవాలి, ఇది తెలుసుకోవాలి. ఆ అజ్ఞాన బంధం మన వల్ల కాదు వదలడం, అది అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. పశుపాస విమోచని దగ్గర చెప్పిన అర్థాన్ని ఇక్కడ భావించుకోవాల్సింది. అందుకు బంధమోచని అంటే ఇది అర్థం. ఇంకొక అర్థం ఇందులో బంధమోచని దుర్గాదేవి యొక్క విశేషం చెప్పబడుతున్నదండి. దుర్గాదేవి యొక్క నామాల్లో బంధిని అని ఒక శక్తి ఉన్నది, ఇది ఒక విశేషమైన శక్తి. ఇది కారాగృహ శృంఖలముల చేత బంధింపబడిన వారిని కూడా బయటికి తీయగలుగుతుంది ఇది ఇక్కడ. అలాగని మొత్తం నేరగాళ్ళందరికీ ఉపదేశిస్తాను బయలుదేరద్దండి ఇక్కడ, తెలిసేది ఇక్కడ. ఎందుకంటే మన మానాన మనం మంచిగా వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా శత్రువులు మొదలైన వారు ఆక్రమించి బంధించవచ్చు. ఇది పూర్వం రోజుల్లో దుష్టరాజులు, శత్రురాజులు వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుకుని ఆ రాజుల్ని బంధించేవారు. అప్పుడు వాళ్ళకి ఏది దిక్కు? అందుకే రాజులైన వారు చండీదేవిని ఆశ్రయిస్తూ అమ్మవారి హోమాలు అవి చేసుకుంటూ ఉంటే శత్రుబాధ లేకుండా ఉండేది. ఒకవేళ పొరపాటు బంధింపబడ్డా బయటపడేవారు, ఇది తెలుసుకోవాల్సింది. అందులో ప్రస్తుతం ధర్మంపై చాలా శత్రువులు ఉన్నారు, ధార్మికులకు శత్రుబాధలు ఎక్కువ యుగంలో, ఇది తెలుసుకోవాలి. అందుకు ఒకవేళ వాళ్ళలో లేని ఆరోపణలైనా పెట్టి బంధించగలరు, లేదా ఎక్కడైనా కాసింత కనబడితే దాన్ని అంత చేసైనా బంధించగలరు. మొత్తం ఏదైనా జరుగుతుంది. ఎలా బంధించినా ఏదో ఒకటి, లేకపోతే ఎందుకు బంధించరండి అని మహాత్మును కూడా నిందించడానికి జనం సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు వారికి ఏది దిక్కు? వాళ్ళు ఇంతకాలం కొలుచుకుంటున్న అమ్మే దిక్కు, బంధమోచని ఆవిడే బయటపెడుతుంది, తెలుసుకోవాల్సింది. అందుకే తల్లిని మొదటి నుంచి కొలుచుకుంటూ ఉంటే అసలు బంధం కూడా లేకుండా చేయగలదు. ఇక్కడ అనేక రకమైన చిక్కుముళ్ళ నుంచి బయట పెట్టాలి అంటే ఆ దుర్గాదేవిని ఆశ్రయించాలి. ఒక్కొక్కప్పుడు ఎంత సాధకుడైనప్పటికీ కూడా మానవ సహజమైన పొరపాటు అతడు చేస్తాడు. ఆ పొరపాటు వల్ల ఒక బంధము, ఒక శిక్ష ఏర్పడినప్పుడు అతను పశ్చాత్తప్తుడై ఇకపై చేయనని నిర్ణయించుకుని ఈ బంధం నుంచి బయటపెట్టి తల్లి అంటే అతని క్షేమంగా అమ్మ బయట పెట్టగలదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు బంధమోచని శక్తికి సంబంధించి వృత్తాంతములు అనేక ఇక్కడ వ్యాఖ్యాతలు ఉదహరించారు. ఒకప్పుడు ఏకావళి అని ఒక మహాత్మురాలు ఉండేది. ఆమెని ఒకానొక అసురుడు బంధించి తీసుకుపోయాడు, కాలకేతు అనేటువంటి వాడు బంధించి ఎక్కడ పెట్టాడో తెలియలేదుట. ఆ ఏకావళి అనేటువంటి ఆమెని ఒక రాచకన్య వాడు అసురుడు బంధించాడు. ఆ సమయంలో ఏకావళికి ఒక చెలికెత్తుంది, అప్పుడు యశోవతి. ఇలాంటి చెలికెత్తులుంటే చాలా బాగుపడిపోతారండి చాలామంది. మనకు ఉషాపరిణయంలో చిత్రలేఖ అనే చెలికెత్తే ఉషాదేవికి ఉంటారు. ఆ చిత్రలేఖ సామాన్యురాలు కాదు, దేవి భాగవత అమ్మవారి యొక్క కళాంశ ఆవిడ అని చెప్తుంది. ఒక మహాశక్తి ఆవిడేగా
చిత్రం గీసింది, కళలో వచ్చిన వాడి చిత్రం గీసింది ఆవిడే. చిత్రలేఖ సామాన్యం కాదు, అద్భుతమైన చరిత్ర అదంతా కూడా. అయితే ఆ అందం తెలియాలంటే దేవి భాగవతంలో పట్టుకోవాలి. అక్కడ చూపిస్తాడు అందం అంతా కూడా. మొత్తానికి అలాంటి ఒక శక్తి యశోవతి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ ఏకావళి అనే ఆమెకి చెలికత్తే. ఎప్పుడైతే తన రాణిని బంధించేశాడో ఆ కాలకేతుడు, ఎక్కడ బంధించారో ఎవరికి తెలియదు, తల్లికి తండ్రికి ఎవరికి, అందరూ బాధపడుతున్నారు. ఈ యశోవతి అమ్మవారు ఉపాసకురాలండి. ఆవిడ అమ్మవారిని ఉపాసన చేసిందిట. ఉపాసన చేసి మా రాణి క్షేమంగా రావాలి అని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఆ కాలకేతువు సంహరింపబడి క్షేమంగా ఏకావళి చేరిందిట. ఇది బంధమోచని శక్తికి చెప్పిన ఉదాహరణ. ఇదే విధంగా అనిరుద్ధుణ్ణి, ఇప్పుడు సరిగ్గా చిత్రలేఖ ఉషా విషయంలోకి వచ్చాం. ఆ అనిరుద్ధుణ్ణి బంధించేస్తాడు బాణాసురుడు. ఆ చిత్రలేఖ సాయంతో ఉషాదేవి యొక్క గృహంలోకి అనిరుద్ధుడు తీసుకువెళ్ళబడ్డాడు. ఆయనంతటా ఆయన వెళ్ళలేదండి, శక్తితో వెళ్ళిపోయాడు. అక్కడ తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. తర్వాత ఉషా అనిరుద్ధులు సంభాషిస్తూ ఉంటే బాణాసురుడు వచ్చాడు. వచ్చి నాగపాశంతో బంధించాడు. నాగపాశం అంటే తాళ్ళు కావు, మంత్రం. ఆ మంత్రంతో బంధించి వేశాడు. నాగపాశ బంధనం అంటే సామాన్యం కాదు. తాడు కట్టినట్టే కాకుండా అది లోపల మండిస్తూ విషాన్ని పంపిస్తూ బంధిస్తుంది. అది ఆ మంత్రబద్ధుడే బాధపడుతున్నాడు అనిరుద్ధుడు. ఆ సమయంలో సూక్ష్మంగా అక్కడ నారదుల వారు ప్రవేశించారట. ఆయన్ని ఎవరు బంధించగలరు, ఎక్కడికైనా వెళ్ళగలడు ఆయన. ఆ సూక్ష్మదేహంతో వెళ్ళి నన్ను కృష్ణుడు పంపాడని చెప్పాట. నిన్ను అనుగ్రహించడానికి ముందు ఆయన చెప్పింది ఏంటంటే దుర్గాదేవిని ధ్యానించమన్నాడు అంటూ దుర్గానామంలో కొన్ని వివరించి, ఈ దుర్గను ఉపాసిస్తూ ఉండు నువ్వు, ఇక్కడ ఈ నాగపాశం విముక్తమైపోతుంది. తర్వాత ఆయన వస్తాడులే అని. ఎందుకంటే అక్కడే ఉండాలి, ఆయన రావాలి, ఆయన వచ్చి బాణాసురుడికి బుద్ధి చెప్పాలి, పెళ్లి జరగాలి, ఇవన్నీ జరగాలి. అంతకంటే ముందు నాగపాశం యొక్క బాధ నుంచి బయటపడాలి కదా అంటే దుర్గాదేవి మంత్రాన్ని ఉపదేశిస్తాడు నారదుల వారు. ఆ మంత్రాన్ని ఇంకా చేసుకుంటూ ఉంటాడు మహానుభావుడు అనిరుద్ధుడు. ఆ మంత్ర బలం వల్ల కొద్దిసేపటికే నాగపాశములన్నీ విడిచిపెట్టేస్తాయిట. ఆ పాశబంధనం నుంచి ముక్తుడయ్యాడు అనిరుద్ధుడు. అలాగ పాశబంధాన్ని పోగొట్టింది కనుక బంధమోచని. మొత్తం ఇలాంటి వృత్తాంతాలు ఎన్ని చెప్పచ్చో, అన్ని రకాల బంధాల నుంచి బయట పెట్టేసేటువంటి తల్లి కనుక బంధమోచని నామాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ, కట్టులను విడిపించు గట్టాడపొడుచు అన్నాడు మహానుభావుడు నారాయణదాస్ గారు. కట్టులను విడిపించు గట్టాడపొడుచు. గట్టు అంటే పర్వతం, పర్వతపు ఆడపడుచు ఈవిడ కట్టులను విడిపించు తల్లి. ఇప్పుడు బంధురాలక, ఇది నామం. బంధురము అంటే దట్టమైన అని అర్థం. దట్టమైనటువంటి అలకలు అనగా ఆ ముంగురులు, కేశ సంపద ఇవి. అందుకు బంధురాలక అంటే దట్టమైన కేశ సంపద గలది అని అర్థం. హరాళై స్వాభ్యావ్యాదళికలభస శ్రీభిరలకై వర్ణించారు కదా శంకర భగవత్పాదుల వారు. అలాంటి అందమైనటువంటి ఘన స్నిగ్ధ లక్షణం చికుర నికురంబం తవ శివే. అది దట్టముగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి, వంకీలు తిరుగున్నాయి, అలా సాపుగా లేవుట. అందుకే పాఠాంతరంలో బర్బరాలక కూడా